ఈ కార్యక్రమం ఇవాళ అయింది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, ఇది మీకు మనము ఒక స్పష్టతకు రావాలి. నేనైతే చాలా స్పష్టంగా చెప్పేది, దీనిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్సీలకు ఇవ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇవ్వండి, మీడియాల్లో కూడా దీనికి ఈ లోపల విస్తృతంగా వ్యాసాలు రాయించండి. ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని. రాయించండి అంటే ఈ టీమ్గా మనం రాయించండి అని అంటున్నాను, కానీ వ్యక్తిగా మీ మీద బాధ్యత నేను పెట్టట్లేదు. అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని కొంత సీరియస్గా చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం, ఉత్తరాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని దీన్ని సీరియస్గా తీసుకుందాం. ఇవి జరిగిన తర్వాత కూడా ఫలితం రాకపోతే ఏం చేయాలనే దానికి అవసరమైతే మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. ఇన్ని కెమెరాల మధ్య మీకు ఏ చర్చ ముందుకు పోదు. దీనికి సంబంధం లేకుండా విడిగా కూర్చొని మాట్లాడుకోగలిగితే ఒక కార్యాచరణ కోసం మనం నిర్ణయానికి రావటానికి అవకాశం ఉంటుంది. తమకు తాముగానే ఊరోళ్ళు కష్టపడి చేసుకొని అభివృద్ధి చేసుకున్న మోడల్స్ నమూనాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను వాళ్ళు గ్రామస్తులు సాధించుకోగలిగారు. అట్లాంటి నమూనా ఉన్నటువంటి స్కూళ్లను గ్రామాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని కనుక సీరియస్గా మనం ముందుకు తేగలిగితే నేను అనుకోవటం తప్పకుండా ఒక ప్రయోజనము ఉంటుంది. ఇది స్కూళ్ళు బాగు చేస్తే కూడా ఓట్లు పడతాయి అనేది అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అది వాళ్ళకు రాజకీయ అవసరం మారగలగాలి. మీరు రాజకీయ అవసరంగా మార్చగలిగే పరిస్థితి లేదు, ఎందుకంటే పైసల రాజకీయాలు వచ్చినాక ఈ అవసరాలే లేవు. అందుకని చేయవలసింది ఏంటంటే స్కూలు బాగు చేయటం ఒక రాజకీయ అవసరంగా చేయగలగాలి. అప్పుడు మనం కూడా కొంత మారాలి. యుద్ధం మన మీద కూడా కొంత జరగాలి. తల్లుల సంఘంగా, పిల్లల తల్లిదండ్రుల సంఘంగా మన మీద కూడా ఒక యుద్ధం మనమేం చేసుకోవాలంటే, రేపటి ఎన్నికల్లో పైసలు నేను ముట్టను, నా స్కూల్ బాగు చేస్తేనే ఓటేస్తా అనే కృతనిశ్చయంతో మనం తల్లిదండ్రులను ఐక్యం చేయగలిగితే మన ఉద్యమం యొక్క ప్రభావం ఉంటుంది. లేకపోతే మీరు ఏమన్నా చేయండి, ఈ ఆలోచనల యొక్క ప్రభావం అనేది రోజు రోజుకు తగ్గుతుంది. నా విద్యార్థి ఆయన ఊరికి పోయి సర్పంచ్గా పనిచేసి ఊళ్ళో తీర్మానం చేయించిండు, అందరం మనం గవర్నమెంట్ స్కూల్కి పోదామని. డబ్బులు సమీకరించి గవర్నమెంట్ స్కూల్ను అద్భుతంగా మార్చిండు. మంచి రంగులు వేసిండ్రు, దానికి చుట్టూ తోట పెట్టిండ్రు, కంపౌండ్ వాళ్ళు పెట్టిండ్రు, టీచర్లు లేకపోతే అదనంగా టీచర్లు స్కూల్ వాళ్ళు గ్రామస్తులే నియమించుకున్నారు. అన్నీ చేసిండు. అన్నీ చేసిన కదా నేను ఎన్నికల్లో పైసలు ఎందుకు ఇస్తాను, నేను ఇంకింత పని చేయమంటే చేస్తానంటే ఆయనను ఓడిచ్చిండ్రు. 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చిన ఆయనను గెలిపించిండ్రు. ఇక మీరు చెప్పండి, ఎవడొక్క ధైర్యం చేసి పనిచేస్తాడో మీరు చెప్పండి. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలను మనం సంబంధం లేకుండా మిగతావి ఎన్ని మాట్లాడినా మనం ప్రయోజనం ఉండదు. ఇట్లాంటి పరిణామాల మీద కూడా మనం తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని ప్రకటించాలి, వ్యతిరేకతను తీసుకురావాలి. బాగా చదువుకొని డబ్బులుండి 3,000 రూపాయలంటే ఒక సాయంకాలం పూట ఖర్చు చేసేటువంటి వ్యక్తులు కూడా నాకేమన్నా ఇస్తారా ఎన్నికల్లా అని అడుగుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయి, ఎట్లా రాజకీయాల్లో ఇవి ప్రధానమైన అంశాలుగా ఎజెండా మీద మిగులుతాయి. ఈ విషయాలను కూడా మనం తీవ్రంగా ప్రజలకు ఎత్తి చూపుతూ వాళ్ళను కూడా కదిలించటానికి పూనుకుంటే తప్ప ఒక మార్పు అనేది సాధ్యం కాదు. మరి శ్రవణ్ గారు కూడా పూనుకోవాలి, మా పార్టీలో నేను కూడా మార్పు తెస్తానని ఆయన కూడా పూనుకుంటాడా, ఆయనకు కూడా కష్టమైన పనే. కానీ ఇవన్నీ జరగవలసినటువంటి పనులు. మేము రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైన లక్ష్యం కోసం నిలబడి ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ లక్ష్య సాధన కోసం జరగవలసిన పని విషయంలో ఒక నిబద్ధత ఉండాలి. చాలా కీలకమైన అంశం ఏంటంటే దాని కొరకు ఒక దీర్ఘకాలికమైన కార్యాచరణ ఉండాలి. ఈ రెండూ లేకపోతే మనం చేసే ప్రయత్నం ఇది విఫలమవుతుంది. ఇవాళ మొట్టమొదటిసారి దీంట్లోకి ఈ చర్చలోకి నేను రావటం లేదు. ఈ చర్చలోకి దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా ఈ చర్చలో పాల్గొని దీనికి సంబంధించిన లోతుపాతులు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక యూనివర్సిటీలో పనిచేసిన ఒక టీచర్గా నేను చాలా సీరియస్గా చెప్పేది ఏంటంటే, విద్యారంగంలో మార్పు అనేది మనం ఘర్షణ పడటానికి సిద్ధపడితే తప్ప అవి రావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకమైన మార్పుల కోసం నిలబడదాం, సంఘటితంగా ప్రయత్నం చేద్దాం. నేను తప్పకుండా దీంట్లో భాగస్వామిగా ఉంటానని కూడా